హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి సిస్టర్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే మంగళవారం రోజు మా బాబు పేరు పైన ఆంజనేయ స్వామికి అయితే అభిషేకం చేయించాము. ఆ రోజు నేనైతే తొందరగా లేచి ఇంట్లో అయితే వంట పనులన్నీ పూర్తి చేసుకొని తర్వాత మా పిల్లల్ని లేపి వాళ్ళకైతే తొందరగా స్నానాలు అయితే చేసుకొని మేము రెడీ అయ్యి గుడికి వెళ్ళే లోపు అయితే 6 అయితే అయింది. 6 వరకు అయితే మేము గుడిలో ఉన్నాము. మేము వెళ్ళేసరికి పూజారి గారు అయితే గుడినంతా నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్నారు. మేము వెళ్ళిన తర్వాత ముందుగా అయితే నందికి పూజ చేసిన తర్వాత నవగ్రహాలకు కూడా పూజ చేసుకొని అదేవిధంగా అక్కడైతే నాగులు ఉన్నాయి, నాగులకైతే పూజ చేసుకొని మళ్ళీ అభిషేకం చేయడానికైతే వచ్చారు. ఆ రోజైతే మా పిల్లలకైతే స్కూల్ ఉండే, అందుకోసమని నేనైతే తొందరగా లేచి వంట పని అయితే పూర్తి చేసుకొని అందరం అయితే రెడీ అయ్యి వచ్చేసాము. ముందుగా అయితే మా బాబు అలాగే మా వారు పూజారి ముగ్గురు కలిసి వాటర్తో అయితే మంచిగా కడుక్కున్నారు. తర్వాత పంచామృతంతో అయితే అభిషేకం అయితే చేశారు. కొన్ని ఊర్లలో అయితే హనుమన్ల గుడిలోకి ఆడవాళ్ళని అయితే వెళ్ళనివ్వరు. అయితే మా దగ్గర అలాగని ఏం లేదు. గర్భగుడిలోకి వెళ్తారు, కాకపోతే ఆంజనేయ స్వామిని అయితే ముట్టుకోరు. మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే గర్భగుడిలో కూడా అసలు ఆడపిల్లని అలో చేయరు. మీ దగ్గర ఏ విధంగా చేస్తారో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఇలా అభిషేకం చేసేటప్పుడు అయితే గుళ్ళో పూజారి గారు ఒక సౌండ్ ఉందండి, తబల సౌండ్ లాగా, అది పెట్టారు. నాకైతే అది వింటే గూస్ బంప్స్ వచ్చాయి. అసలు మీకు కూడా వినిపిస్తాను, వినండి. చూసారా అసలు ఎంత బాగా అనిపిస్తుందో సౌండ్. నాకైతే చాలా నచ్చిందండి అది. ఇప్పుడైతే ఇక మా బాబు మా వారు ఇద్దరైతే హనుమాన్లకైతే చంద్రం పెట్టడం చేస్తున్నారు. నేనైతే ఆంజనేయ స్వామికి మా బాబు పేరు పైన అభిషేకం చేయాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను. కాకపోతే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నాకైతే వీలు కాలేదు. రీసెంట్గానైతే మా ఇల్లునైతే మేము మొత్తం నీట్గా శుభ్రం చేసుకున్నాము. నేనైతే అది లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. సున్నం అయితే వేసుకున్నాము మా ఇంటికి. సున్నం వేసుకున్న తర్వాత ఇల్లంతా శుభ్రంగా ఉంది అని చెప్పి ఇప్పుడు చేయిద్దాం మా అభిషేకం అని చెప్పి మా బాబు పేరు పైన చేయించాను. ఇదేం పెద్ద విషయం కాదులేండి అభిషేకం చేయించడం, కాకపోతే మాకు కుదరలేదంటే. అన్నీ మనం అనుకున్నట్టయితే జరగవు కదా ఫ్రెండ్స్. ఏది అయ్యే టైంలో అది అవుతుంది. మాకైతే ఇప్పుడు కుదిరింది చేసుకోవడం. నాకైతే అభిషేకం చేసినంతసేపు అయితే చాలా సంతోషంగా అనిపించింది. ఎన్నో రోజుల నుంచి అనుకుంటే ఇప్పుడు అవుతుందని చెప్పి మొత్తం చంద్రం పెట్టడం అయిపోయిన తర్వాత దేవుణ్ణి అయితే మంచిగా బొట్లతో అలంకరించుకుంటున్నారు పంతులు గారు అయితే పంతులు గారు గంధంతో అలా బొట్లు పెట్టేటప్పుడు మా బాబుకి అయితే కుంకుమ ఇచ్చి బొట్లు పెట్టమని చెప్పారు. అందుకే మా బాబు అయితే పెడుతున్నాడు. తర్వాత మా బాబుకి పెట్టడం రావట్లేదని చెప్పి మా ఆయన అయితే పెట్టారు. మా బాబుకి పూజ చేయడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో కూడా వాళ్ళ అక్క వాళ్ళు చేసేటప్పుడు నేను చేస్తానని చెప్పి చిన్న హెల్ప్ అయితే చేస్తాడు. మీ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్లోకి ఆడవాళ్ళు వెళ్తారా వెళ్ళరా అని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అయితే నేను ఇప్పటిదాకా చెప్పాను చూడండి, ఈ అభిషేకం మా బాబు పేరు పైన చేయించనని. అలా పర్టికులర్గా మా బాబు పేరు పైన అని ఎందుకు చెప్పానంటే, అయితే మా బాబు పుట్టినప్పుడు మా బాబు పేరు పైన ఆంజనేయ స్వామికి అభిషేకం అయితే చేయించాలని వచ్చిందంట. మేమైతే మా బాబు పుట్టినప్పుడు మా బాబు పేరు పైన జాతకం అది ఏంది చూడలేదు, అలాగని మాకు తెలియలేదు. తర్వాత ఇలాగే మా బాబుకి మళ్ళీ హెల్త్ బాగా లేకపోవడం పోవడం, అదేవిధంగా 2-3 సార్లు ఇట్లా పెద్దగా దెబ్బలు తాకించుకోవడం అలా అయింది. ఇలా ఎందుకు అవుతుందని చెప్పి పంతులు గారికి అయితే అడిగితే మా బాబు పేరు పైన పంచాంగంలో అయితే చూసి చెప్పారు, ఇలా మీ బాబు పేరు పైన ఆంజనేయ స్వామికి అయితే అభిషేకం చేయించాలి, మీరు ఇంకా ఇప్పటి వరకు చేయించలేరు, అది పుట్టినప్పుడే చేయించాలి అని చెప్పారు. అందుకోసం అని చెప్పి మా బాబు పేరు పైన చేయించామని చెప్పాను. అయితే మొత్తం ఇలా బొట్లతో అయితే అలంకరించుకున్న తర్వాత దేవుని ఆభరణాలతో అయితే అలంకరించారు. ఆ ఆభరణాలు వేసిన తర్వాత చాలా అందంగా అనిపించింది. ఆ ఆభరణాలు ఎంత బాగున్నాయో అసలు చూడండి. మా బాబు తన చిట్టి చేతులతో ఏ విధంగా బొట్లు పెడుతున్నాడో.
చెప్పాను కదా, ఇక ఆభరణాలు అయితే పూజారి గారు విగ్రహానికి అయితే పెట్టేస్తున్నారు. తలపైన అయితే కిరీటం పెట్టారు. అదేవిధంగా కళ్ళు కూడా పెట్టారు చూడండి, వెండి కళ్ళు ఉన్నాయి. చేతులకు కడాలు, కాళ్ళకు కడియాలు అవన్నీ అయితే పెట్టేసుకున్నారు. పెట్టేసుకున్న తర్వాత తమలపాకులతో అయితే మంచిగా అలంకరించుకున్నారు. ఇలాగైతే మొత్తం పెట్టేసుకున్న తర్వాత పూలదండ అయితే వేసాము. అయితే ఆంజనేయ స్వామికి బంతిపూల దండ కూడా వేయొద్దంట. అందుకోసం అని చెప్పి లిల్లీ ఫ్లవర్స్ అదేవిధంగా గులాబీ పువ్వులు ఉండేట్టుగా దండ అయితే తీసుకొచ్చాము. అయితే నేను ఇంకా తమలపాకు పైన మొత్తం శ్రీరామ శ్రీరామ అని రాచి దండ అయితే తీసుకొని వెళ్దాం అనుకున్నాను. కాకపోతే మేము సడన్గా అనుకున్నాం కాబట్టి నాకైతే అలా చేయడం వీలు కాలేదు. నేను మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడైనా అలా దండ ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. అసలు ఆ దండ వేస్తే ఇంకా ఎంత బాగా లుక్ వస్తుందో అసలు. ఈ విధంగా దండ వేసిన తర్వాత పూలతో అయితే మంచిగా అలంకరించాము. ఈ విధంగా మొత్తం అలంకరించుకున్న తర్వాత కలశం అయితే పెట్టుకొని దాని ముందు పూజ అయితే చేసుకున్నాము. కలశం ముందు చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టుకొని అక్కడ కూడా పూజ చేయించారు పంతులు గారు. అయితే పూజ చేసే విధానం కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కోలాగా ఉంటుంది. మా సైడ్ అయితే ఇలాగే చేస్తారు. కలశం ముందు అయితే నేను మా బాబు కూర్చొని పూజ అయితే చేశాము. ఏంటోనండి, ఇలా పూజ చేస్తుంటే నా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంతైనా సరే గుళ్ళో వెళ్ళినప్పుడు చాలా మనసుకైతే ప్రశాంతంగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయితే పూజ అయితే చేసుకున్నాము. చూడండి, ఇక్కడైతే చిన్న కొబ్బరి, అందులో బాదం, ఖర్జూర పండు, పోక అవన్నీ పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాము. ఇక్కడైతే కలశానికి బొట్లు అయితే నేనే పెట్టాను. అంతా చేసిన తర్వాత అయితే దేవునికి అయితే అగరబత్తిలు అయితే ముట్టించుకున్నాము. తర్వాత పంతులు గారు ఒక్కో మంత్రం చదువుతూ ఉంటే ఒక్కో పువ్వు ఎక్కించమని చెప్పారు. అప్పుడు మా బాబు అయితే ఒక్కో పువ్వు పెట్టుకుంటూ ఉన్నారు. చూడండి, ఇప్పుడైతే పంతులు గారు మంత్రాలు అయితే చెప్తూ వస్తారు. మా బాబు అయితే ఒక్కో పువ్వు అయితే పెట్టుకుంటూ వస్తాడు.
మేము తీసుకొచ్చిన ప్రసాదం అయితే దేవుని దగ్గర పెట్టేసుకొని ఇప్పుడైతే పూలు ఎక్కించుకుంటున్నారు. పూజ చేయడం అయిపోయిన తర్వాత మేము అందరం కలిసి అయితే దేవునికైతే హారతి ఇచ్చాము. హారతి ఇచ్చేటప్పుడు నాకైతే హారతి పాటలు రావు ఫ్రెండ్, అందుకని పూజారి గారు అయితే హారతి సాంగ్ అయితే పాడారు. హారతి అయితే ఇచ్చేసిన తర్వాత టెంకాయ పైన కర్పూరం బిళ్ళలు అయితే వేసుకొని మళ్ళీ టెంకాయతోని హారతి అయితే ఇచ్చుకున్నాము. ఇలా పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత దేవుని దగ్గర ఆశీర్వాదం తీసుకొని, అదేవిధంగా పూజారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని ప్రసాదం అయితే తీసుకొని బయటికి వచ్చాము. వీడియో చూసే వాళ్ళందరినీ కూడా దేవుడు చల్లగా ఉంచాలని, దేవుడు ఆశీర్వాదాలు ఇప్పుడు మీ పైన ఉండే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. లాస్ట్లో అయితే అందరం కలిసి అక్షంతలు అయితే వేసుకొని దేవుడిని నమస్కరించుకున్నాము. పంతులు గారి దగ్గర అయితే ప్రసాదం తీసుకొని కొద్దిసేపు అయితే గుళ్ళో కూర్చొని తర్వాత అయితే ఇంటికైతే బయలుదేరాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా పిల్లలకి తలంతా దువ్వి రిబ్బన్లు అయితే వేసి తర్వాత అయితే స్కూల్కి పంపించేశాను. మేము పూజ అంతా చేసుకొని ఇంటికి వెళ్ళేలోపు అయితే 8 అయితే అయింది. అందుకే త్వరగా మా పిల్లలకైతే రెడీ చేసి మళ్ళీ స్కూల్కి అయితే పంపించాను. ఆ రోజైతే ఆ విధంగా అభిషేకం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకైతే ఏదో తెలియని సంతోషం అసలు. ఆ దేవుని ఆశీర్వాదాలు మా పైనే కాకుండా మీ అందరిపైన కూడా ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్గా అయితే దేవుని చుట్టూ అయితే చుట్టేసిన తర్వాత అక్కడే నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాల చుట్టూ కూడా తిరిగిన తర్వాత అక్కడైతే మొక్కేసి మళ్ళీ కింద మీకు ఫస్ట్లో చూపించాను చూడండి, నాగులు ఉన్నాయని, అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. అక్కడైతే మా పాప అది ఏదో ఒక గుండు పైన ఇట్లా రౌండ్గా గుండు ఉందని చెప్పి దానిపైన చేతి పెట్టి మనం ఏది మొక్కుకుంటే అది అవుతుందని చెప్పి తనైతే మనం చేతి పెట్టినప్పుడు అది ఆటోమేటిక్గా రౌండ్గా తిరిగితే మనం కోరుకున్న కోరిక తీరుతుందని చెప్పి తనైతే పెట్టి చూపించింది. చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు. చూడండి, ఇవైతే నవగ్రహాలండి. మేమైతే ముందుగానే చుట్టేసుకున్నాము. చూడండి, ఇక్కడే అది గుండు ఉంది. ఇప్పుడైతే మా పాప చేతి పెట్టి చూపిస్తుంది చూడండి. మీరు కూడా ఇవన్నీ నమ్ముతారా ఫ్రెండ్స్? నిజమే అని నాకైతే నమ్మకం లేదు. ఒకసారి మీరైతే చూడండి. ఆ దేవుని ఆశీర్వాదాలు మీ పైన కూడా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అంతే. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.